ఒక ఒక చేమ వెళ్తుంది నేల మీద. ఆ చేమకి సడన్గా కొన్ని చక్కెర పలుకులు దొరికినాయి అక్కడ. ఆ చక్కెర పలుకు ఒకటి తీసుకుని దాన్ని నోట్లో పెట్టుకుని మళ్ళీ తిరిగి వస్తాను. ఇంకో చేమ ఎక్కడి నుంచి వస్తాను వచ్చి ఈ చేమ నోట్లో చక్కెర పలుకు చూసి అది దాన్ని లాక్కోవడానికి ట్రై చేసి రెండు కొట్టుకోవడం మొదలెట్టినాయి. ఓకే, అప్పుడు ఈ రెండు కొట్టేసుకుంటున్నాయి, దెబ్బలు తగులుతాయేమో, ఏంటి దెబ్బలు తగిలితే ఎలాగా అని ఇంకొక చేమ చూస్తాను. ఆ చీమ నువ్వు. నేనేంటంటే పైనుంచి చూస్తాను. పైనుంచి నాకు టాప్ యాంగిల్లో ఈ చీమలో ఆ చీమ అక్కడ ఇంకొంచెం దూరం అయితే ఇంకా చాలా చక్కెర ఉంది, కొట్టుకోవాల్సిన అవసరం లేదు అని ఒక పర్స్పెక్టివ్లో నేను చూస్తాను. మీ పైన ఎవరున్నారు? నా పైన ఎవరైనా ఉండొచ్చు, నా పైన నాకు తెలియదు కదా, అది డిగ్రీస్ అవుతాయి. ఓకే, నేను అలా అప్పుడు నాకు చూసి నవ్వు వస్తుంది. ఎందుకంటే ద డ్రామా ఆఫ్ నేచర్ అండ్ లైఫ్ లాగా చూస్తాను. అంతేగాని మిగతా చీమలు అక్కడ ఉన్నాయంటే 1 డైమెన్షన్లో చూస్తున్నాయి, 2 డైమెన్షన్ మ్యాక్సిమం. నేను 3 డైమెన్షన్లో చూస్తున్నాను. 3 డైమెన్షన్లో చూసినప్పుడు యూ అండర్స్టాండ్ ద సోర్స్ ఆఫ్ ద హోల్ థింగ్. మీకు అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు మీకు ఫీలింగ్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అండర్స్టాండింగ్ లేనప్పుడు యూ విల్ స్టార్ట్ ఫీలింగ్. నా దురదృష్ట సోదర సోదరీమణులారా, 10 సంవత్సరాల మన ఉద్యమాన్ని సింహావలోకనం చేసుకుంటే భవిష్యత్తు అంధకారంగా ఉంది. చాలు, మనమే మూగ జంతువులం కావు. ఈ వైషమ్యాలకు ఘాతుకాలకు చరమగీతం పాడే సమయం ఆసన్నమయ్యింది. మనకు తగిలించిన ఈ కులాల సంకెళ్లను తెంచుకుందాం. ఈ సామాజిక చెరసాలను ధ్వంసం చేద్దాం. సమాన హోదాను, సమాన అవకాశాలను కల్పించే కొత్త మతాన్ని ఎన్నుకుందాం. దురదృష్టవశాత్తు నేను హిందూ అస్పృశ్యుడిగా పుట్టాను. దాని కాదని చెప్పే హక్కు నాకు లేదు. కానీ ఈ హేయమైన పరిస్థితుల్లో జీవించడాన్ని కాదని తిరస్కరించే హక్కు నాకుంది. నేను పుట్టుకతో హిందువునైనా ఈ రోజు ప్రమాణం చేస్తున్నాను, నేను ఖచ్చితంగా హిందువుగా చావను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. 2000 సంవత్సరాలుగా రిజర్వేషన్ అనుభవించింది ఓబీసీలు కాదు, ఎస్సీ ఎస్టీలు కాదు, మైనార్టీలు కాదు. 3 వర్ణాలు, చాతుర్వర్ణ వ్యవస్థలో త్రివర్ణాస్గా చెప్పుకునేటువంటి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, వీరు వేల సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను గాని, అవకాశాలను గాని, రాజ్యం ఏలే అధికారాన్ని గాని కబ్జా చేసి వారి గుప్పెట్లో పెట్టుకున్నారు. బ్యాక్వర్డ్ క్లాసెస్ కి గనక వారి యొక్క జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఇస్తే ఇన్నాళ్ళుగా వారు చేస్తున్న కబ్జా నుంచి వైదొలగాల్సి వస్తుంది. కాబట్టి దానిని ఒప్పుకోకుండా ఇన్నాళ్ళు ఇవ్వలేదు. ఏ రోజైతే మేల్కొని దానిని మనం పొందగలుగుతామో అప్పుడు నిజమైన